వాది మనల్ని శోధించడానికి వచ్చినప్పుడు వాక్యముతోనే వానిని ఎదురించుటకు మనకు అవకాశం ఉందట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు 40 దినాలు అరణ్యములోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ చేత నింపబడి వచ్చి అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది. వాక్యము ఆయన గుండెలలో ఉంది, హృదయములో ఉంది. వాక్యం హృదయంలో ఉంది కాబట్టి వెంటనే సమాధానం చెప్పగలడు, అపవాదిని ఎదిరించగలడు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎంతమంది వింటున్నారు ఇంట్రెస్ట్గానే వింటున్నారా మీరు? గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక యవనస్తుడు బాగా అరణ్య ప్రయాణం చేస్తున్నాడు, మంచి కారు, టొయోటా కారు. ఇప్పుడు వెళ్ళింది అన్నయ్య, అలాంటి కంపెనీ కారు. బాగా టూర్లకు వెళ్ళేవాడు. వెళ్ళి 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 ఒకరోజు బాగా అరణ్యంలో ఆ కారు ఆగిపోయింది. కారు ఆగిపోతే ఎదురు బానెట్ తీశాడు, ఇంజిన్ మీద మూత ఎదురుండింది కదా, బానెట్ తీశాడు. తాను చేయాల్సిన ప్రయోగాలన్నీ చేశాడు. ఇంజిన్ ఆయిల్ ఉందో చూసుకున్నాడు, బ్యాటరీ ఛార్జింగ్ ఉందో, కూలెంట్ ఆయిల్ ఉందో చూసుకున్నాడు, బ్యాటరీలో యాసిడ్ ఉందో చూసుకున్నాడు, కరెక్ట్గా కరెంట్ సరఫరా అవుతుందో చూసుకున్నాడు, సెల్ఫ్ మోటార్ లైన్లో ఉందో చూసుకున్నాడు, మొత్తం చూసుకున్నాడు. ఎక్కడన్నా ఆయిల్ ఏమైనా ఏరు పట్టిందా అని. ఒక బండి స్టార్ట్ కాకుండా ఆగిపోవడానికి ఎన్ని కారణాలు అయితే ఉన్నాయో అవన్నీ వెతికాడు. అన్నీ బాగున్నాయి కానీ ఇంజిన్ స్టార్ట్ కావట్లా, ఆగిపోయింది. పావు గంట అయింది, అరగంట అయింది, గంట ప్రయత్నించాడు. ఇక తర్వాత కారులో బంధువులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, బాగా ఎండవేళ, ఏం చేయాలో అర్థం కావట్లా. అరణ్య ప్రదేశం, బాగా టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే ఆ అడవిలో ఒకవేళ ఒక 4-5 దుండగులు వచ్చి వాళ్ళ మీద దాడి చేసినా ఏం చేయలేని పరిస్థితి. చాలా వేదన పడుతున్నాడు, చెమటలు గారుతున్నాయి, గుండె స్పీడ్ ఎక్కువ కొట్టుకుంటుంది. ఇది ఎలా స్టార్ట్ కావాలి, నా బిడ్డలు నేను ఎలా గమ్యానికి చేర్చాలి, ఏంటి ఎలా అయిపోయిందని బాగా బీపీ టెన్షన్ ఎక్కువైపోయింది. అందులోనే అదే రోడ్లో వెనక మన కారు ఆయన వచ్చాడు. ఆ కారు చూసి ఆ కారు గాడు ఆపాడు. నాయన ఏమైంది అన్నాడు. ఇప్పుడు సహజంగా మోటార్ ఫీల్డ్లో ఎలా ఉండిద్దంటే, లారీ తోలేవాడికి లారీ ఏదన్నా వాడికంటే ముందు ఒక లారీ ఆగింది అనుకో, వీడికి అభిమానం పనిచేస్తూ ఉండిద్ది. ఎందుకంటే నేను లారీ డ్రైవర్నే, వాడు లారీ డ్రైవరే, నా బండి పాపం ఆగిపోయిందని నేను ఏదో సానుభూతిగా సహాయం చేయాలని ఏ బళ్ళుకుండే అభిమానాలు ఆ బళ్ళుకుంటాయి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆటో ఆగిపోయింది అనుకో, ఆటో తోలే వాళ్ళకి దాని వ్యవహారం తెలుసు కాబట్టి దాటిపోలేరు, గబక్కన పక్క కాపి ఎలా ఏం సంగతి అడుగుతారు. అట్లా వాడు కారు వేసుకొని వెళ్తున్నాడు. ఈ కారులో పోయే వ్యక్తి ఆ కారు కాడికి వచ్చి కారు ఆపాడు. ఏంది నాయనా అన్నాడు. అదే సార్, చాలాసేపు అయిందండి, అన్నీ బాగానే ఉండి మొత్తానికి ఇంజిన్ ఏదో స్టార్ట్ కావట్లేదండి అన్నాడు. సరే కొద్దిగా పక్క రా అన్నాడు. ఇతడు చూస్తేనేమో సూటు బూట్ వేసుకున్నాడు, మంచి నీట్గా ఉన్నాడు, క్లాస్గా ఉన్నాడు. ఇప్పుడు ఒక ఇంజిన్ గురించి లేదా ఒక మెకానిక్ ఎలా ఉంటాడు, గ్రీజు రాసుకున్న బట్టలు, ఆయిల్ అయిన బట్టలు, అలాంటి అవతారాల్లో ఉండి కొద్ది నువ్వు రా నేను చూస్తానంటే నమ్మశక్యం అయింది. కానీ ఇతడు ఎలా ఉన్నాడో తెలుసా, సూటు బూట్ వేసుకొని మంచి నీట్గా అఫీషియల్గా ఉన్నాడు. అతడు కారులో దిగి ఇంజిన్ కాడికి వచ్చి అంటాడు, కాస్త పక్కన నేను చూస్తాను అంటాడు. సరేనా కానీ కారు ఓనర్ పక్కకెళ్ళి ఏమి లేదు, ఒక్క నిమిషం కూడా గడవలేదు, అర నిమిషంలోనే చెయ్యట్ల లోపల పెట్టాడు. అన్నీ బాగుండయా అన్నాడు. ఒక చోట కాస్త బోల్టు అలా తిప్పాడు. అలా తిప్పి నువ్వు వెళ్ళి స్టార్ట్ చేయి అన్నాడు. నిమిషం లోపే. అరే గంట నుంచి నేను మొత్తుకొని అన్ని వైర్లు కరిగేసాను, అన్నీ చేశాను, ఏం నాకు అర్థం కాలేదు అంటే, ముందు స్టార్ట్ చేయను ఆయన అన్నాడు. వెళ్ళి కారులో కూర్చొని తాళం తిప్పితే
ఒక్క రౌండ్కే స్టార్ట్ అయింది కారు. వాడు బెత్తరపోయాడు. ఆ బాధలో ఏడుపు వచ్చి స్టార్ట్ అయిందన్న ఆనందం వచ్చి డోర్ తీసుకొని ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు పెడుతున్నాడు. సార్ గంట నుంచి వెతుకుతున్నాను సార్, ఈ అరణ్యంలో బండి స్టార్ట్ కాకపోతే నా భార్య పిల్లలు జంతువులు వచ్చి దాడి చేసినా మేము చేయగలిగింది ఏం లేదు, దొంగలు వచ్చి దాడి చేసినా చేయగలిగింది ఏం లేదండి. అసలు మీరే సార్, అసలు ఒక్క నిమిషంలోనే ఏం చేశారు సార్, ఏమైంది సార్, అసలు మీరు ఎవరు సార్ అని అంటే చిరునవ్వు నవ్వుతా, ఆ ఇంజన్ను తయారు చేసింది నేనేలే అన్నాడంట. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నువ్వు నడుపుతున్న ఈ కారు ఇంజన్ను తయారు చేసింది నేనే, దాని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా నా చేతుల మీదగానే జరిగింది. కాబట్టి ఏదైనా రోగం వస్తే ఎక్కడ కదిలించాలో దాన్ని నా చేతులతో తయారు చేశాను కాబట్టి నాకు బాగా తెలుసు అన్నాడట. స్తోత్రం కలుగును గాక. అలాగనే మన హృదయములో దేవుని వాక్యముతో నింపబడి ఉందనుకో, అపవాది మనల్ని చిక్కించుకోవాలని, మనల్ని బంధించాలని, మనల్ని పాడు చేయాలని ఏ ఏ వాతావరణాలు గుండా మన మీద దాడి చేస్తాడో, దాడి జరిగినప్పుడు మన హృదయములో దేవుని వాక్యము మనకి త్రోవ చూపింది కనుక ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి అపవాదిని ఎదురించాలట. స్తోత్రం కలుగును గాక. అందుకే యేసు ప్రభు, ఒరే నాయన, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు.